హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవ్య బ్లాగ్స్. ఈరోజైతే మనం సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళిపోదాం. కమ్ విత్ మీ, అందరం కలిసి చూసిద్దాం. Explore Salajang Museum. So this is the Salajang Museum. So it we are using now. It's ancient one. కదా ఇక్కడ క్రేవ్డ్ ఐవరీ అన్నమాట, లైక్ చెక్కబడిన ఏనుగు దంతాలు. సో అసలు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఆ కార్వింగ్ చూడండి ఎంత బాగుందో. లైక్ ఏనుగు దంతం మీద ఏనుగుల్ని చెక్కారు చూడండి, లైక్ హౌ షైనింగ్. కానీ ఎప్పటి నుంచో వీటిని ఇలా ప్రిజర్వ్ చేస్తున్నారు చూడండి. వావ్, సీ దట్ కార్వింగ్స్, వెరీ నైస్ కదా. గుడ్, ఎక్కడికి వచ్చాం చూడండి. హే ఏ ఎవడ్రా నువ్వు? అమ్మో ఇంత పెద్దగా ఉన్నాడేంటి? మనం వచ్చేసాం కత్తులు కటార్ల ప్లేస్లోకి. ఐఎమ్ జస్ట్ జోకింగ్. చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ కత్తులు ఉన్నాయో. వావ్, ఒకటి తీసుకొని పొడిచేస్తే ఖతం అన్నమాట. కానీ తుప్పు పట్టాయి, పనిచేస్తాయో లేదో నాకైతే తెలీదు. లెట్స్ సీ. చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ కత్తులు ఉన్నాయి. నాకైతే ఈ సీనరీ చూస్తుంటే లైక్ బాహుబలి గుర్తొచ్చేస్తుంది. దిస్ మగధీర రణదేవ్ ఉద్బిల్లనా మగధీరాలో ఉంటాడు కదా, వాడు యూజ్ చేస్తాడు ఎక్కువగా. ఇది మన మగధీర సెటప్ లాగే ఉంది కొంచెం, చూడండి కదా. ఇదేంటి ఇంత పెద్దగా ఉంది? దిస్ ఇస్ ఆల్ ఆర్మరీ సెటప్. ఇవన్నీ యూరోపియన్ వాకింగ్ స్టిక్స్ అంట. లైక్ చిన్న చిన్న కుక్క పిల్లల బొమ్మలు ఉన్నాయి. దీని స్టోరీ లైక్ యానిమల్ హెడ్స్ క్రాఫ్టెడ్ అని చెప్తున్నారు. నైస్. దీస్ ఆర్ రేర్ కలెక్షన్ ఆఫ్ వాకింగ్ స్టిక్స్ అన్నమాట. అంటే చాలా రేర్గా దొరికే కలెక్షన్. మరి ఎక్కడి నుంచి తెచ్చారో తెలీదు. ఇక్కడ ఏం రాసిందంటే లైక్ ఇండోనేషియా ఇన్ శాండిల్వుడ్, ద శాండిల్వుడ్ వన్స్ ఆర్ డెకరేటెడ్ విత్ దశావతార ఫిగర్స్ అండ్ ద అదర్ వాకింగ్ స్టిక్ హ్యాస్ ఏ గుప్తి బ్లేడ్ ఇన్సైడ్. వావ్, అంటే మనం మూవీస్లో చూస్తాం కదా, వాకింగ్ స్టిక్స్లోంచి కత్తి తీసి పొడిచి చంపేస్తారు. సో అలాంటి కైండ్ ఆఫ్ స్టిక్స్ అన్నమాట. సో నైస్ కదా. మూవీస్లో చూసే రియల్ లైఫ్లో చూస్తున్నాం. చలో ఇంకొక రూమ్కి వెళ్ళిపోదాం. మనం వచ్చేసాం. వావ్, ఈ స్కల్ప్చర్స్ ఏంటి ఇలా ఉన్నాయి బాబోయ్. సో గుడ్ కదా, చూడటానికి బాగుంది. ఇప్పుడు మీకు ఒకటి చూపించబోతున్నాను. లైక్ సీ దిస్. ఈమె పేరు వేల్ రెబెక్కా అని ఉంది. షీఈస్ లైక్ జీబీ బెంజెల్ స్కల్ప్చర్. ఇటలీలో 19th centuryలో చేశారంట. ఇది మన దగ్గరే హైదరాబాద్లో ఉంది. వావ్, ఏమైనా అనుకోండి, నాకు ఇది చూస్తుంటే ద నన్ మూవీలో దయ్యాల్లాగా కనిపిస్తుంది. మీకు అలానే అనిపిస్తే కమెంట్ చేయండి, ఓకేనా? ఈ బొమ్మలన్నీ అలానే కనిపిస్తున్నాయి నాకు ప్రజెంట్ అయితే. ఇవన్నీ ద మ్యూజియం ఎట్ ద నైట్ సంథింగ్, అదేదో ఇంగ్లీష్ మూవీ ఉంది కదా, ఆ మూవీలో లాగా నైట్ లేచి కదులుతాయంటారా? అలా కదిలితే ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్ హైదరాబాద్లో. ఇక్కడ ఏంటంటే దిస్ ఈజ్ అ మ్యూజికల్ క్లాక్. అంటే ఏంటంటే దీంట్లోంచి ఎవ్రీ అవర్కి ఒక బుడ్డోడు వచ్చి బయటికి, అంటే లైక్ బిఫోర్ ఇక్కడ రాసుంది. ఏమని రాసుందంటే లైక్ ఇట్ హ్యాస్ మోర్ దాన్ 350 parts. ద క్లాక్ కంటైన్స్ ఎ మెకానిజం బై విచ్ ఎ స్మాల్ టాయ్ ఫిగర్ ఆఫ్ ఏ బియర్డ్ మ్యాన్ కమ్స్ అవుట్ ఆఫ్ ద ఎన్క్లోజర్ 3 minutes ఎర్లీ టు ఎవ్రీ అవర్. ప్రతి గంటకి 3 నిమిషాలు ముందే బయటకు వచ్చి లైక్ టైం చెప్తుందన్నమాట. లైక్ ఇట్స్ 60th minute అండ్ గోస్ బ్యాక్ ఇన్ సైడ్. అండ్ ద టాయ్ మ్యాన్ హూ ఈజ్ ఎ బ్లాక్ స్మిత్ విజిబుల్ ఇన్ సీన్ హోల్డింగ్ ఎ హ్యామర్ అండ్ స్ట్రైకింగ్ ద సెకండ్స్ వితౌట్ ఎనీ బ్రేక్. వావ్, బాగుంది కదా ఇదేదో. ద వన్ ఆఫ్ ద మోస్ట్ అట్రాక్టివ్ ఆబ్జెక్ట్ ఇన్ ద మ్యూజియం. సో దిస్ ఇస్ ద మోస్ట్ అట్రాక్టివ్ ఆబ్జెక్ట్.
ఇంకా మనకి 4 అవ్వడానికి ఇంకో 15 మినిట్స్ టైం ఉందన్నమాట. సో ఇప్పుడు దాన్ని చూడటానికి చూడండి ఎంతమంది పీపుల్ ఇక్కడ ఉన్నారంటే లైక్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ 4 o'clock. అండ్ దిస్ ఈస్ ద క్లాక్ హియర్, యూ కెన్ సీ. ఇదే అన్నమాట క్లాక్. సో ఈ బుడ్డోడు ఎక్కడి నుంచి వస్తాడో నాకే తెలీదు, మనం కూడా వెయిట్ చేద్దాం. వచ్చేటప్పుడు నేను కూడా వీడియో తీస్తా, ఓకేనా? చెప్పారు కదా మనం ఇందాక మాట్లాడుకున్నాం, దాంట్లో ఒక హ్యామర్ తీసుకొని ఎవ్రీ సెకండ్కి హ్యామర్ బాయ్ దాన్ని కొడుతూ ఉంటాడని. మీరు ఇక్కడ చూడొచ్చు, అక్కడ హ్యామర్ తీసుకొని ఎవ్రీ సెకండ్ హీఈస్ డూయింగ్ థంబింగ్ అన్నమాట. అంటే హ్యామర్ తీసుకొని కొడుతున్నాడు. ఈ పైన గంట, ఈ క్లాక్ చాలా ఏన్షియంట్. అబ్బా, నాకు ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ అంటే ఎందుకో తెలీదు, భలే ఇష్టం. ఎంత ఆథెంటిక్గా, ఎంత లైక్ చాలా బాగుంది. నాకు ఈ క్లాక్ ఇంట్లో ఉంటే బాగుండు, బట్ ఎగరేసి కొడతారన్నమాట. సో ఇక్కడ మీరైతే చూడొచ్చు, ఇంకా టైమ్ 4 అవ్వలేదు, ఇంకా 15 మినిట్స్ ఉందన్నమాట. వెల్సింగ్. సో నాకు నా ఫ్రెండ్కి అయితే మధ్యలో ఆకలేసేసింది అనమాట, ఒక గ్రౌండ్ ఫ్లోర్ తిరిగేసరికి. సో లోపలైతే మీకు ఫుడ్ కోర్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో మనం ఏమైనా కావాలంటే కూల్ డ్రింక్స్ ఆర్ ఎనీథింగ్ తీసుకోవచ్చు. మేబీ నాకు తెలిసి బయటకంటే ఒక 5 to 10 రూపీస్ ఎక్స్ట్రా ఉండొచ్చు. సో దిస్ ఈస్ ద ఫుడ్ కోర్ట్ ఇన్ మ్యూజియం. సో నాకైతే ఎనర్జీ డ్రింక్ వచ్చేసి మౌంటైన్ డ్యూ అన్నమాట. మౌంటైన్ డ్యూ ఆర్ ఎనీ కూల్ డ్రింక్ వాట్ ఎవర్ అండి. సో ఆ కూల్ డ్రింక్ తీసుకొని నడిస్తే ఒక మంచి ఎనర్జీ వస్తుంది నాకు. ప్రాచి, వాట్ యు ఆర్ టేకింగ్? ఓకే, తనకు పెప్సీ కావాలంట. అండ్ సమోసా కూడా తీసుకుంటుంది. ఆకలి రుచి ఎరగదు, ప్లీజ్ నిద్ర ఎరగదు అన్నట్టు సమోసా తింటుంది పాప. షీ వాంట్ సమోసా, షీ సో హంగ్రీ. ఓకే, హే సే హాయ్. నేనైతే అక్కడ బుడ్డోడి క్లాక్ గురించి చెప్పాను కదా, లైక్ అదేంటంటే ఒక 10 మినిట్స్ ఉంది. ఆ 10 మినిట్స్లో కొంచెం చిల్ అవుదామని చెప్పి నేనైతే రావడం జరిగింది. అండ్ ఇట్స్ అరౌండ్ 3:52. అండ్ మనం వెళ్ళిపోయి ఆ బుడ్డోడు బయట రాగానే ఒక వీడియో తీసుకొని అయితే వచ్చేస్తాను మీకోసం. Say hi. మ్యాండేటరీ. ఓకే, నేనైతే ఇక్కడ ముందు వచ్చి కూర్చున్నా. చూడండి ఎంతమంది క్రౌడ్, అందరు వీడియో తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్. ఇదండి. You are hearing the sounds, right? The bells are ringing. కదా ఎంతమంది వెయిట్ చేశారంటే ఆ బెల్ కోసం. వాడు వచ్చి 4 times కొట్టి వెళ్ళిపోయాడు అనమాట. ఆబ్వియస్లీ నేను కూడా అంతే వెయిట్ చేశాను అనుకోండి. ఈ ముందు రోజులో వచ్చేసి కూర్చొని ఆ బుట్టుడు బెల్ కొడుతుంటే నేను కూడా తీసుకుని కూర్చున్నాను. సో ఇదే అనమాట దాని బ్యాక్ సైడ్. సో వీఆర్ హెడింగ్ టువర్డ్స్ టు అనదర్ ప్లేస్. అంటే చాలా రూమ్స్ ఉన్నాయి కదా, వి విల్ కవర్ ఎవ్రీథింగ్. ఓకే, కమ్ విత్ మీ. వీఆర్ ఎంటరింగ్ టు ఇండియన్ మోడర్న్ గ్యాలరీ. ఓహో, హాయ్ ప్రాచి. సో చూడండి, ఓ కెన్ సీ. నాకైతే మాటలు రావట్లేదు ఈ పెయింటింగ్స్ చూస్తుంటే. They are good, awesome. So first అయితే మనం గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేసేసాం. అండ్ వీఆర్ గోయింగ్ టు ఫస్ట్ ఫ్లోర్. మనం అయితే లైక్ ఓల్డ్ డేస్లో పల్లకిలో మోసుకొని వెళ్తారు కదా, రాజుని రావాలండి. సో అవి ఇక్కడ ఉన్నాయి. హైలెస్సా ఓరే హైలెస్సా, ఇదే పాట గుర్తొచ్చింది నాకు బట్ని చూడగానే. ఈ చైర్ మే సిట్టింగ్ ఇస్ దిస్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఇక్కడ చైర్ మిస్ అయింది. నా చైర్ తీసుకొచ్చుకొని వేసుకొని కూర్చుంటే అయిపోద్దేమో, కొడతారు ఇంకో. చాలా బాగున్నాయి అబ్బా. ఇలాంటివి చేయించుకొని ఇంట్లో పెట్టుకోవాలని చాలామందికి ఉంటుంది, ఆల్రెడీ చేస్తున్నారు కూడా. నైస్, చాలా ఇంపార్టెంట్గా చూపించబోతున్నాను. సో ఇక్కడ చూడండి, వావ్ ఎంత క్యూట్గా ఉన్నాయి. అండ్ సీ దిస్, ఇవి సెంట్ బాటిల్స్ అంట.
అండ్ ఇవి వచ్చేసి సాల్ట్ సెల్లర్స్, అంటే సాల్ట్ పెప్పర్ వేసుకొని ఇలా వేస్తాం కదా, సో అలాంటివి. బాగున్నాయి కదా, చాలా క్యూట్గా ముద్దుగా ఉన్నాయి. లవ్ దెమ్. సెలబ్రేటింగ్ ద హెరిటేజ్ ఆఫ్ ఇండియా. వావ్, ఓల్డ్ కాయిన్స్ అన్నమాట. ₹2 కాయిన్, చాలా కాయిన్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి శాతవాహన కాలం నాటి కాయిన్స్ అన్నమాట. అండ్ ఇక్కడ ఉంది పులుమనవి కాయిన్స్, శాతవాహన కాయిన్స్. ఇంకా అక్కడ అదేంటో యూనియన్ ఇన్స్క్రైబ్ శాతవాహన కాయిన్స్ అప్పట్లో అన్నమాట. ఇదేంటి శాతకర్ణి, మన బాలయ్య బాబు శాతకర్ణి ఆ టైమ్స్ యొక్క ఇవన్నమాట. సో ఇషివకు కాయిన్స్ అండ్ విష్ణుకుండి కాయిన్స్. వావ్, దే ఆర్ అమేజింగ్. ఇవి మన ఢిల్లీ సుల్తాన్స్ అప్పుడు యూజ్ చేసినప్పుడు కాయిన్స్. సో దీస్ ఆర్ ద కాయిన్స్. దీస్ ఆర్ బాహామణి కాయినేజ్. చాలా క్యూట్ ఇంతే ఉన్నాయి చిన్నగా. ఇదంతా తీయాలంటే లైక్ నా స్టోరేజ్ సరిపోదు నాకు తెలిసి. ఇది దిగ్గోండి, ఇది మన విజయనగర కాయిన్స్. చోళ పాండ్యా కాయిన్స్. వీటి మీద ఏదో రాసి ఉంది కానీ నాకైతే అర్థం అవ్వట్లేదు మాస్టరు. బట్ సి, అప్పట్లో ఈ నాణం ఉంటేనే బాగుండేది పేద ప్రజలకు. అప్పట్లో టేబుల్ ల్యాంప్స్ ఎలా ఉన్నాయి చూడండి, ఇంత పర్ఫెక్ట్గా. ఆ టేబుల్ ల్యాంప్ చూడండి, అదేదో బొమ్మన్నట్లనే టేబుల్ ల్యాంప్ లాగే ఉంది. హ్యూజ్ మిర్రర్, ఓ మై గాడ్. ఇట్లాంటి ఒక్క మిర్రర్ ఉన్నది చాలు ఇంట్లో, బస్ అమ్మాయిలకి ఇంకేం అవసరం. వీఆర్ గోయింగ్ టు వెస్టర్న్ గ్యాలరీస్. రే బాయ్, దిస్ ఇస్ వన్ European painting gallery. Let's step in. Oh my god, so good. I'm feeling like where I am. Yes. European gallery. And here ఇక్కడ వచ్చేసి ఇది ఒక స్టాచ్యూ. యూ కెన్ సీ డబల్ స్టాచ్యూ, అంటే వుడ్తో చేసిన స్టాచ్యూ. సో ఈ స్టాచ్యూ వచ్చేసి మీకు స్ట్రైట్గా అయితే ఇలా కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ అయితే వెనక అమ్మాయి ఉంది చూడండి, అమ్మాయి కనిపిస్తుంది. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లైక్. నేను కూడా కనిపిస్తున్నాను అనుకోండి. Nice. This is number 2 European Glass Gallery. This is breathtaking. Oh my god. Anta glass item undi. Chala ante chala baagundi. Now I'm gonna show you the big mirror. See? Wow, this is awesome and I love this absolutely. Who never say no to this? Let's move to another floor. So this is another floor. There is a lift but only for staff. So this is the gallery where lamps gallery, European marble gallery and European bronze gallery. Let's get. Woo! So we are almost late today. It's around 5 o'clock and they are closing everything. You need to come at early in the morning and you can finish off. Auntie, exact 5 o'clock ki close chestara? 5 o'clock ki mottam band chestaru. So plan cheskoni randi. Like morning time lo oste meeku afternoon evening 4 o'clock varaku complete cheskuntaru. It's dark. Bhoot aa jayega. Closing time, so everyone is leaving. Andaru vellipotunnaru annamata. Sorry,
అందరినీ ఎలగొట్టేస్తున్నారు. అండ్ రిపబ్లిక్ డే రోజు వచ్చామన్నమాట ఆల్మోస్ట్. సో అందరూ బయటకు వచ్చేసారు. సో 5 అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఇట్స్ క్లోజ్. ఎవ్రీవన్ ఆర్ కమింగ్ అవుట్. అందరూ బయటకు వచ్చేస్తారు. సో ఇక్కడ చూడండి ఇంతమంది జనమా బాబోయ్. సో ఈ రోజుతో మన వ్లాగ్ని అయితే ఇలా ఎండ్ చేసేద్దాం. అండ్ ఇట్స్ సన్సెటింగ్. సీ హియర్ సన్సెట్ చాలా అంటే చాలా అందంగా ఉంది. బై బై గైస్, హ్యావ్ ఎ గుడ్ డే టూ.